మీకు ఎలాంటి జోనర్ అండి ఎక్కువ ఇష్టం పెడతారు మీరు? నాకు రొమాంటిక్ ఇష్టం, యాక్షన్ ఇష్టం. 2 ఎక్స్‌ట్రీమ్ దుఃఖం. అవి 2 ఈ సినిమాలో ఉన్నాయా? అంటే నేను అస్సలు నాకు యాక్షను. ఆ! సో, నాకు యాక్షన్ పెట్టలేదు దీంట్లో. రొమాంటిక్ అయితే డెఫినెట్‌గా ఉంది. యాక్షన్ అంటే ఈ మధ్య చాలా మంది హీరోయిన్స్ చేస్తున్నారు. లేడీ హీరోయిన్ ఇవి ఆ! వస్తున్నాయి అంటే కదా! పెద్ద అసల అంటే ఫైట్ చేయాలి అలా అని కాదు. హ్మ్. సమ్‌వాట్ లైక్ ఒక డిటెక్టివ్ అలాగా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంథింగ్ అది. అచ్చా! ఒక చిన్న అచ్చా! ఫైట్ దాని అంటే మధ్యలో. మీ ఫేవరెట్ హీరోయిన్ 'ప్రభాస్' గారన్నారండి ఆ! కదా! సో, అవకాశం వస్తే చేస్తారా? ఆఫ్ కోర్స్. ఆఫ్ కోర్స్. నో డౌట్ కదా! 'ప్రభాస్' గారితో అంటే ఎలాంటి క్యారెక్టర్ కావాలనుకుంటారు? సార్ నాకు ఆపర్చునిటీ వస్తే చాలు సార్. ఫస్ట్ నాకు తన పక్కన చేసేటట్టు ఆపర్చునిటీ వస్తే చాలు సార్. ఇంకా ఏ హీరోతో అంటే ఇష్టం చేయాలి అని? నాకు 'నాని' గారు బా ఇష్టం. హ్మ్. ది వే హీ చూసెస్ హిస్ స్క్రిప్ట్స్ అండ్ లైక్ హౌ హీ తన పెర్ఫార్మన్స్ నాకు బా ఇష్టం. ది వే హీ కన్వేస్ త్రూ ఐస్. తను హ్మ్. చాలా ఐస్‌తో హీ విల్ డూ యాక్టింగ్. దట్స్ సంథింగ్ దట్ ఐవ్ లెర్న్డ్. లైక్ ఓహ్! ఐవ్ అడ్మైర్డ్ ఫ్రమ్ హిమ్. అచ్చా! అచ్చా! సో, అంటే ఇప్పుడు ఈ సినిమా తర్వాత నెక్స్ట్ మళ్ళీ వెంటనే తెలుగు ప్రాజెక్ట్ ఉంది మీకు. ఉంది సార్. రిలీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు తెలుగు, తమిళ్ ఇలా 2 చేస్తున్నారు కదా! హ్మ్. సో, మీకు ఏది ఏది బాగా ఈజీ అనిపించింది? తెలుగా? తమిళా? లేదు సార్. డిఫరెన్స్ అయితే నాకు లేదు. ఎందుకంటే తమిళ్ లాంగ్వేజ్ నాకు ప్రాపర్‌గా తెలుసు. తెలుగు నాకు తెలుసు. సో, హిండ్రన్స్ అంటే నాకేం తెలియలే. లేదా డిఫరెన్స్ అన్నా నాకేం తెలియలేదు. హ్మ్. ఇక్కడ ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే మా ఫ్యామిలీ వోళ్ళకి ఎక్కువ అర్థమవుద్ది తెలుగు కాబట్టి. మా రిలేటివ్స్ అందరికి అర్థమవుద్ది. తమిళ్ అయితే అర్థం కాదు. వాళ్ళు హ్మ్. చూడటానికి కూడా ట్రై చేయట్లా. సో, తెలుగంటే వాళ్ళు ఎక్సైట్ అవుతున్నారు కొంచెం. అంటే అదొక్కటే. ఇప్పుడు ఈ సినిమా తెలుగు ఓన్లీ తెలుగేనా రిలీజు? మిగతా ఏమన్నా లాంగ్వేజెస్ ఉన్నాయండి? లేదండి. తెలుగు థియేట్రికల్ రిలీజ్ అండి. సో, హ్మ్. మేబీ ఈవెన్చువల్‌గా ఓటీటీలో వచ్చినప్పుడు ఇఫ్ యూ కెన్ డూ అనదర్ లాంగ్వేజ్ వీల్ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ దట్. హ్మ్. బట్ ఫాదర్ సన్ ఎమోషన్ అనేది జనరల్‌గా యూనివర్సల్ ఎమోషనేనండి. అంటే మనకి ఫాదర్‌తో ఉన్న చిన్న డిఫరెన్సెస్ ద లవ్ అండ్ ఎఫెక్షన్ వి షేర్ అది అక్రాస్ ఆల్ లాంగ్వేజెస్ ఇట్ విల్ బి ద సేమ్. బట్ ఓటీటీలో వచ్చినప్పుడు హోప్‌ఫుల్లీ ఇఫ్ ఇట్ కమ్స్ ఔట్ ఆన్ అదర్ లాంగ్వేజెస్ అండ్ ఆ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా నచ్చితే ఐ థింక్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. అంటే 'రాజు కనకాల' గారు చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్. యాహ్! దాంతో పాటు ఈ మధ్య వరుసగా మూవీస్ వస్తున్నాయి. మంచి బ్లాక్ బస్టర్ కూడా కొడుతున్నారు కదా! ఆయనతో ఎలా అనిపించింది? మీరు ఈ సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఫాదర్‌గా చేశారు కదా ఆయన. యాహ్! ఎలా అనిపించింది అసలు ఏంటి? అది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అండి. అంటే ఆయన మనకు 'రాజీవ్' గారు యాక్చువల్లీ హీస్ ఎ వెరీ హౌస్ హోల్డ్ ఫేస్ ఫర్ అస్. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ప్రతి సినిమాలో మనం ఎక్కడో అక్కడ 'రాజీవ్' గారిని చూస్తూ ఉన్నాము. ఆయన గ్రోత్ యాస్ ఎన్ యాక్టర్ మనం చూస్తూ ఉన్నాము. సో, ఐ షేర్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ 'రాజీవ్' సార్. అండ్ ఆయన ఎప్పుడైతే ఈ క్యారెక్టర్‌కి వచ్చారో హీస్ గివెన్ హిస్ 100% అండి. చాలా అంటే ఇంకొకళ్ళెవరు ఇంత జస్టిస్ చేసుండకపోయేవారేమో ఈ క్యారెక్టర్‌కి. హ్మ్. అండ్ ఆయన స్పేస్ కూడా ఇచ్చారండి మాకు. అంటే హి వాస్ వెరీ కంఫర్టబుల్ విత్ ద సీన్స్. దాన్ని ఇలా కాదు మనం ఇంకోలా ట్రై చేద్దామని ఆయనంతట ఆయనే సజెస్ట్ చేసేవారు. అండ్ ఓవరాల్‌గా ఇట్ ఫెల్ట్ అంటే ఆయన నుంచి చాలా నేర్చుకోవడానికి నాకు ఐ గాట్ ది ఆపర్చునిటీ అండి. జస్ట్ అంటే ఆ వాచింగ్ హిమ్ క్యారెక్టర్ యాక్ట్. ఫస్ట్ 'రాజు' గారికే అనుకున్నారా? లేకపోతే వేరే వాళ్ళని చూసారా? లేదండి. యాక్చువల్‌గా డే 1 నుంచి ఏదైతే యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అండి. డే 1 ఏదైతే రెఫరెన్స్ కోసం రాసుకున్న నేమ్స్ ఉన్నాయో వాళ్ళే దే ఎండెడ్ అప్ ఇన్ ది ఫిల్మ్ టువర్డ్స్ ది ఎండ్. అది చాలా తక్కువ సినిమాలకు జరుగుతుంది. బట్ హ్మ్. యాహ్! మాకలా అయింది. ఇంకెవరెవరు ఉన్నారండి సీనియర్ ఆర్టిస్ట్ దీనికి? సో, కాశిరెడ్డి గారు ఈస్ ప్లేయింగ్ మై ఫ్రెండ్ అండి. బేసిక్‌లీ హి ఈస్ హ్మ్. వెరీ, వెరీ న్యాచురల్ యాక్టర్ అండ్ ఆయనకున్న కామెడీ టైమింగ్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది ఫిల్మ్‌లో. హ్మ్. అండ్ ఆల్ ద సీన్స్ దట్ హి ఈస్ ఇన్ ఆర్ వెరీ, వెరీ ఎంటర్‌టైనింగ్. అండ్ చైతన్య కృష్ణ గారు హి ప్లేస్ అ బ్రదర్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఆయనది చాలా వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్. బేసిక్‌గా ప్లాట్ చేంజ్ చేసే ఒక క్యారెక్టర్. హ్మ్. అండ్ కలెక్టర్ శ్రీనివాస్ గారు హి ప్లేడ్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్ ఇన్ ద ఫిల్మ్. సో, కాస్టింగ్ ఒకటి మాకు చాలా బాగా ఆర్గానిక్‌గా కుదిరిందని అనిపించిందండి. అంటే ఏ ఫ్రేమ్ చూసినా చాలా ఫ్రెష్‌గా ఉంది. అండ్ ఇంతకుముందు అదే క్యారెక్టర్స్ ప్లే చేయని వాళ్ళొచ్చి ఆ క్యారెక్టర్స్ ప్లే చేశారు. ఇట్ ఫీల్స్ వెరీ న్యూ. యాక్చువల్లీ